చాలా మంది ఫాస్ట్ బీట్ చక్రవర్తి తీసుకొచ్చారు సినిమాలోకి అంటారు. కాదు ఘంటసాల గారే. ఈ పాట చూడండి. ఈ పాట డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాదండోలు ఇవన్నీ అంత ఫాస్ట్ బీట్ అండి అవి. ముందు ఘంటసాల గారు ఆ తర్వాత చేసేది చక్రవర్తి అంతేగాని సంగీతం అంతా అంత మార్చి ఘంటసాల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. రచనల్లో మార్పులు వస్తాయి, సంగీతంలోనూ మార్పులు వస్తాయి. ఈ కాలానుగుణంగా ఈ రెండు మార్పులు వస్తున్నాయి కాబట్టి సంగీతం కూడా రచనలతో పాటు జరగాలి అని చెప్పారు. అంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మ్యూజిక్ అంతా మారిపోయి అది ఆయన ముందే గ్రహించారు. మారాలంటే మనకి ఘంటసాల గారు అంటే ఏదో పద్యాలు పాటలు అవే పాడతారేమో అనుకున్నాం, కానీ ఇలాంటి క్లబ్ సాంగ్స్ కూడా పాడతారు అని ఇప్పుడు తెలిసింది అనమాట. అన్ని అంటే ఏమంటారు అన్ని కాలజ్ఞాని అండి. అది నవరసాలు పలికిస్తారు. అది సురేష్ గారు అమ్మ ఎప్పుడు ఏం చెప్తారంటే సురేష్ గారు అంటుంటారు అనమాట, బూజర్స్ అని పేరు పెట్టారు సురేష్ గారు కొన్ని. ఆ పాటలు పాడేటప్పుడు కూడా అవేవో కీర్తనలు అంటే అంత శ్రద్ధగా పాడతారు ఘంటసాల గారు అని చెప్తుంటారు సురేష్ గారు. సార్ మీరే చెప్పాలి సార్ అది. అవును సార్, అవును. చెప్పండి సార్, చెప్పండి. అలాంటి పాటలు కూడా ఘంటసాల గారు వాటిని కళాత్మకంగా పాడారు సార్. అట్లాంటి పాటలు కూడా ఏది ప్యాథోస్ కానీ బూజర్స్ కానీ ఈ పాట ఒకటి పుణ్యవతిలో ఒక పాట ఉంది సార్ గురువు గారు. పుణ్యవతిలో పెదవుల పైన సంగీతం కదా, చూడండి అది ఎట్లా పాడారో చూడండి దాన్ని. పెదవుల పైన సంగీతం హృదయములోన పరితాపం తెగలై రగిలే నా బ్రతుకే చివరికి పాడెను ఈ గీతం మధువు చూసి ఆగినాను మధువు చూసి ఆగినాను మనసు దీర తాగినాను కమ్మని ఆ మధువే కాదు కన్నీళ్ళు తాగినాను ఆగినాను పైన సంగీతం హృదయములోన పరితాపం సెగలై రగిలే నా బ్రతుకే చివరికి పాడెను ఈ గీతం. ఇదే వరుసలో ఇంకొక 2 లైన్లు అనడానికి సార్, కన్ను కలిపి కవ్వించేవు వెన్నలాగా కరగించేవు నిన్ను చేరి నీరైపోతే నన్ను చూసి నవ్వేసేవు. ఇది పాట స్టార్టింగ్ ఎట్టొస్తుందంటే సార్, కొంటె చూపులెందుకులే జుంటి తేనెలందిస్తారా నీవు నాకు తోడై ఉంటే లోకాలే గెలిచేస్తారా అని శ్రీమంతుల్లో, అంటే ఫస్ట్ సుశీలమ్మ తర్వాత ఘంటసాల గారిది. అసలు ఎంత బాగుంటాయి ఆ సినిమాలో కూడా. మొదటి మజా కూడా దాంట్లోనే. మొదటి పెగ్గులో మజా వేడి ముద్దులు కొత్త వల్లపుల రుచి రుచి అనుభవిస్తే ఖుషి ఖుషి అమ్మమ్మ పాప అది అనేటప్పుడు ఎంత బాగుంటుందో. నేను ఇక్కడ ఆపేస్తాను. యాక్చువల్గా డాక్టర్ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు సార్, మీరు చెప్పండి సార్. నాకు ఇంకో పాట కూడా గుర్తుకొచ్చు, ముత్తంటే చేదా అది ఘంటసాల గారు సుశీల గారు కానీ పోటీ పడి పాడతారంటే చాలా గొప్ప అంటారు. ఉచ్చారణ చాలా గొప్ప. ప్రతి పదం ప్రతి అక్షరం ఎంజాయ్ చేసేది ఘంటసాల గారు. దట్ ఈస్ ద గ్రేట్. అందుకనే పదజ్ఞానం శబ్దజ్ఞానం ఉన్నవాళ్ళు అంటారు కదా.
అది కూడా భావయుక్తంగా పాడటం అది గొప్ప విశేషం. ఏ పాట అయినా సరే. ఆయనతోనే స్టార్ట్ అయిందండి. భావగీతంగా పాడటం ఆయనతోనే స్టార్ట్ ఆ, అది స్థాయి ముద్ర పడిపోతుంది ఆ పాటకి. అంతే. అంతే. ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీరు ఎవరైనా ఓ తారక నవ్వులి ఇలా పాడతారు ఏదన్నా ఎవరన్నా? చండీరాణి సార్, చండీరాణి. చెన్నైరండి పాడతారా? ఒక్క పాట ఊతా. అది కూడా బాగా. సాకి కూడానా? ఓకే, నాకైతే గుర్తులేదు. వెన్నెల కంటి గారు మీకేమైనా గుర్తుందా, లేకపోతే ఎల్లయ్య? ఓ తారక అని పాడతారు. సురేష్ గారు పాడండి. ఆ నవ్వులేలా అనే దగ్గర చాలా బాగుంటుంది కదా సార్. అదే మీరు పాడండి, నేను చెప్తా దాని గురించి. ఓ తారక ఓ నవ్వులేలా నన్ను గని ఓ తారక నవ్వులేలా నన్ను గని, అంతే కదా సార్. పెంజాల గారు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఘంటసాల గారి మధ్యమ శృతి గత మంద్రంలోనూ మధ్యంలోనూ తారాస్థాయిలో చాలా బాగా పాడతారంటారు, కానీ హనుమంతు స్థాయి గురించి ఎవరు చెప్పలేదు. ఈ పాటలో ఆయన హనుమంతు స్థాయిలో పాట ఎక్కడంటే నవ్వు లేలా నేను గని చూడండి, సడన్ గా డ్రాప్ అవుతుంది ఆయన పాట. అవును సార్, అవును సార్, అవును. పాట మధ్యమ స్థాయిలోనే అందుకున్నా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా దిగిపోయి ఒక అద్భుతమైన శ్రావ్యత మనకు వస్తున్నాయి. ఆ డ్రాప్ అయ్యే పాటలో చూసారా, అది అవును సార్. దాని అతి మంత్ర స్థాయి అంటారు. మంద్ర మంత్ర స్థాయి పాడితే మాటలు వినపడవుట, ఎవరికి మాటలు వినపడవుతాయి. అది ఆయనకు ఒక్కళ్ళకే అదృష్టం అది. Thank you. Please like, share and subscribe.